అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టుడే సెషన్. సో ఈ సెషన్లో మనం థర్డ్ పార్ట్ నుంచి ఫోర్త్ పార్ట్కి వెళ్తున్నాం. సో ఫోర్త్ పార్ట్ అనేది మనకి ఇంటర్ వార్ ఎకానమీ. ఈ ఇంటర్ వార్ ఎకానమీకి సంబంధించి ఇది కొంచెం లెందీ టాపిక్ కాబట్టి మోస్ట్లీ 2 పార్ట్స్గా చేసే ప్రయత్నం చేద్దాం సో దట్ ఈజీలీ డైజెస్టబుల్గా ఉండేటట్టు. ఎందుకు అనంటే మనకి జస్ట్ కంప్లీట్ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశం కాదు, కానీ పిల్లలందరికీ కూడా ఒక కోర్ ఐడియా, కోర్ మెసేజ్ అనేది కన్వే అయ్యేటట్టుగా ఈ ప్రయత్నం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రయత్నంలో సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్. ఇంకా ఎవరైనా చేసుకున్నట్లయితే ప్లీజ్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇట్ విల్ బి ఏ గ్రేట్ సపోర్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్, ఎస్పెషలీ మన తెలుగు కమ్యూనిటీలో ఇంకా ఎక్కువ మంది పిల్లలకి రీచ్ అవ్వటానికి, స్ట్రెస్ లేకుండా వాళ్ళు కాన్సెప్ట్స్ని చదువుకోవటానికి వీలుగా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో దీన్ని మనం చేయటం జరుగుతుంది. సో హోప్ యూ ఆల్ విల్ సపోర్ట్ అస్. సో బిఫోర్ వి బిగిన్, లెట్ us స్టార్ట్ ద స్క్రీన్ షేర్. రైట్. సో ఇంటర్ వార్ ఎకానమీ ఇది థర్డ్ సబ్ టాపిక్. మనకి ఈ సబ్ టాపిక్లో మనకు వచ్చేటటువంటి సబ్ టాపిక్స్ ఏమేమి వస్తాయి అనేది మనం తీసుకున్నట్లయితే మనకి వార్ టైం ట్రాన్స్ఫర్మేషన్స్ 3.1, వార్ అసలు ఆ టైంలో వచ్చినటువంటి మార్పులు ఏమిటి, వాట్ ఆర్ ద మేజర్ చేంజెస్, ఇవన్నీ కూడా చూస్తాం. తర్వాత పోస్ట్ వార్ రికవరీ, యుద్ధం జరిగిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, అక్కడి నుంచి మనం ఎలా రికవర్ అయ్యాము అనేటువంటి అంశాన్ని కవర్ చేయడం జరుగుతుంది ఇందులో. నెక్స్ట్ థర్డ్ ఆస్పెక్ట్ మనం చూడబోయేది రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఎక్కువగా ప్రొడక్షన్ ఎలా పెరిగింది, దాన్ని ఎలా కన్జ్యూమ్ చేశారు, ఏ దేశాల్లో ప్రధానంగా వీటిని స్టార్ట్ చేశారు అనేటువంటిది మనం చూస్తాం. తర్వాత గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్, 1929వ సంవత్సరంలో ప్రపంచవ్యాప్తంగా ఒక భయంకరమైనటువంటి ఆర్థిక మాంద్యం అనేది వచ్చిందనమాట. సో ఈ ఆర్థిక మాంద్యం అనేది వచ్చిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, దాని యొక్క ప్రభావం ఏమిటి అనేటువంటిది మనం చూస్తాం. సో ఫైనల్గా బిఫోర్ వి ర్యాప్ ద సెషన్, వి విల్ ఆల్సో అనలైజ్ ఇండియా అండ్ ద గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. మరి ఇండియాలో ఏం జరుగుతుందండి ఆ టైంలో, ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా మనకి ఒక క్రైసిస్ సిచ్యువేషన్ ఉన్నప్పుడు భారతదేశంలో ఏం జరిగింది అనేది మనం చూస్తాం. ఇందులో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా మళ్ళీ లాస్ట్లో ఒకసారి మనం క్విక్గా సమ్మరైజ్ చేసుకుందాం. సో ఇన్ దాట్ వే వీ కెన్ మేక్ ఇట్ మోర్ ఎఫెక్టివ్, డైజెస్టబుల్, అంటే అర్థం చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో చేయటం జరుగుతుంది. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో యూ కెన్ సీ హియర్ ద ఫస్ట్ హెడింగ్ goes this way. First World War in 1914 to 1918 మెయిన్లీ ఫాట్ ఇన్ యూరప్. ఇది ప్రధానంగా మనకి ఎక్కడ జరిగింది యుద్ధం అనేది మనం తీసుకున్నట్లయితే మనకి ఈ యుద్ధం ప్రధానంగా యూరప్ బేస్ చేసుకొని జరిగింది. సో ఫస్ట్ వరల్డ్ వార్ ఎక్కడ జరిగింది? మోస్ట్లీ ఇన్ యూరప్. ఫస్ట్ క్వశ్చన్ మనకు వచ్చేది. రెండవది, ఏ సంవత్సరం నుంచి ఏ సంవత్సరం వరకు జరిగింది? 1914 నుంచి 1918 వరకు జరిగింది. సుమారుగా 4 సంవత్సరాల పాటు జరిగింది. ఇనీషియల్గా వెన్ ద వార్ స్టార్టెడ్ దే థాట్ దట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎండ్ బై దట్ డిసెంబర్, లేదా క్రిస్మస్ కల్లా ఈ వార్ ఎండ్ అయిపోతుంది అనేటువంటి ఒక ఒపీనియన్లో వాళ్ళు ఉండేవాళ్ళు. కానీ ఇది చాలా సివియర్ క్రైసిస్కి, ఆ తర్వాత చాలా పొలిటికల్ ఇన్స్టెబిలిటీ, ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఇంకొక యుద్ధానికి కూడా కారణం ఈ వరల్డ్ వార్ 1. సో ఇది చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే ఒక కాన్సిక్వెన్స్ అనేది జరిగిన తర్వాత, ఒక పరిణామ క్రమం జరిగిన తర్వాత ఆ పరిణామం తాలూకా ప్రభావం మరొక యుద్ధానికి కారణమైంది. ఆ జరిగిన యుద్ధానికి జరగబోయే యుద్ధానికి మధ్య జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల్లో మన భారతీయులుగా మన పైన పడినటువంటి ప్రభావం ఏంటి, మరి ఈ మధ్యలో అసలు ఆ మధ్య కాలంలో అంటే 1914, 18, 1939, 45
ఈ మధ్య అంటే ఈ 2 యుద్ధాల మధ్య కాలంలో అసలు ఏం జరిగింది, ప్రపంచం అంతా కూడా ఎలా ఉంది, ఏమిటి అనేటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఇది. జనరల్గా మనకి ఈ టాపిక్ తెలుసుకున్నప్పుడు ఒక లైఫ్ టైంలో కూడా జరగనటువంటి పరిణామాలు ఇక్కడ జరుగుతూ ఉంటాయి. అంటే ఒక మనిషి తన జీవిత కాలం మొత్తంలో కూడా కొన్ని ఊహించలేనటువంటి పరిణామాల్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఉదాహరణగా మనం చెప్పాలి, ఊహించలేనటువంటి పరిణామం అని అంటే, మీరందరూ కూడా ఇప్పుడు 10th క్లాస్లో ఉన్నారు కదా, మీరు ఎప్పుడైనా ఆన్లైన్లోనే స్కూల్ జరుగుతుంది, ఆఫ్లైన్లో స్కూల్ జరగదు అనేటువంటి దాన్ని మీరు ఎప్పుడైనా ఊహించారా? మీ స్కూల్ డేస్ టైంలో 5th క్లాస్లో 6th క్లాస్లో. కానీ మీరు 1.5 ఇయర్ అట్లా గడపాల్సి వచ్చింది కదా. ఎస్, మీ గెస్ రైట్. కోవిడ్ టైంలో అలా జరిగింది కదా. మరి అలాంటి ఒక పరిణామాన్ని మీరు చూశారు కదా. కాబట్టి ఆ విధంగా మనం ఊహించినటువంటి పరిణామాల్ని మన జీవితంలో జరగాలి, అప్పుడే నేను నేర్చుకుంటాను అనేటువంటిది ఒక రకమైనటువంటి సిద్ధాంతం అయితే, జరిగినటువంటి పరిణామాల నుంచి నేను ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అనేటువంటి దాన్ని తెలుసుకుని నా జీవితంలో అలాంటివి జరగకుండా జాగ్రత్త పడుతూ నాకున్నటువంటి ఈ అమూల్యమైనటువంటి ఒక్క జీవితాన్ని జాగ్రత్తగా గడిపేటువంటి ప్రయత్నం చేసే వాళ్ళని మరొక కోవ వ్యక్తులుగా మనం చెప్పుకోవచ్చు. ఇందులో ఏది రైటు ఏది రాంగు అనేది నేను చెప్పడానికి అయితే ఇక్కడ లేను. ఇట్ ఈస్ ప్యూర్లీ యువర్ కాల్. మీరు మీ వ్యక్తిగతమైనటువంటి ఇష్టాలు, అభిప్రాయాలు, వాల్యూ సిస్టమ్ బట్టి మీరు నిర్ణయాలను తీసుకోవాలి. చారిత్రక నేపథ్యాలు ఎప్పుడు చదువుతున్నా కూడా ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏమిటై ఉంటుందంటే, జరిగినటువంటి పరిణామ క్రమాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం ఒకటి. రెండవది, మనకి దీని నుంచి మనం ఏం పాఠాలు నేర్చుకోవచ్చు అనేటువంటిది ఒకటి. ఈ 2 అంశాలు మాత్రం ప్రధానంగా నేను టీచింగ్ చేస్తున్నప్పుడు ఫోకస్ చేసేటువంటి ఏరియాస్. జరిగినటువంటి ప్రభావం, దీంతో మన జీవితంలో ప్రస్తుతానికి మనం దీన్ని ఎలా అన్వయించుకోవాలి లేదా ఏమి నేర్చుకోవాలి అనేటువంటిది చూస్తూ ఉంటారు. రైట్. సో ఫస్ట్ వరల్డ్ వార్, ఇంటర్ వార్ ఎకానమీ, యుద్ధాల మధ్య అంటే ఇంటర్ వార్, బిట్వీన్ వార్స్ జరిగేటువంటి ఎకానమీ పరిస్థితులు ఏంటి అనేది మనం చూస్తున్నాం. సో ఫస్ట్ టాపిక్ మనం చూడబోయేది వార్ టైమ్ ట్రాన్సాక్షన్స్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్స్. యుద్ధం అసలు ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది. హూ, వాట్, వేర్, వెన్, వై. ఫస్ట్ వరల్డ్ వార్ హూ, ఎవరి మధ్య జరిగింది. ఎలైస్ వర్సెస్ యాక్సిస్ పవర్స్. ఎలైస్ అంటే ఎవరు, యాక్సిస్ అంటే ఎవరు. ఎలైస్ అంటే మనకి బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, లేట్గా జాయిన్ అయినటువంటి యుఎస్ కూడా ఎలైస్. ఆపోజిట్ సైడ్లో ఉన్న వాళ్ళని యాక్సిస్ పవర్స్ అంటారు లేదా సెంటర్ పవర్స్ అంటాం. సో వీటిని జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ, ఒట్టోమన్ ఎంపైర్, ఇవి 2 గ్రూప్స్. సో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ ఒక గ్రూప్ అయితే, మనకి జర్మనీ, ఆస్ట్రియా, హంగరీ అండ్ ఒట్టోమన్ ఎంపైర్ ఒక గ్రూప్. ఈ 2 గ్రూప్స్ మధ్య చెలరేగినటువంటి ఒక చిన్న వివాదం అని చెప్పుకోవచ్చు. ఆ వివాదం పెరిగి ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో కొన్ని ఐలాండ్స్ మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరిగేటువంటి దానికి కారణమైంది. సో ఇనిషియల్గా వీళ్ళు ఆగస్ట్ 1914లో మేజర్గా ఒక వార్, ఒక జస్ట్ ఒక కాన్ఫ్లిక్ట్ లాగా స్టార్ట్ అయింది. బిట్వీన్ 2 కంట్రీస్ వార్ లాగా స్టార్ట్ అయింది. ఆ తర్వాత అది క్రిస్మస్ కల్లా సమసిపోద్దులే అని అనుకున్నారు. బట్ ఇట్ టుక్ 4 years, 4 long years, 4 సంవత్సరాల పాటు ఈ యుద్ధం అనేది జరిగింది. దాంతో తీవ్రమైనటువంటి ప్రభావాలు ఉండే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఉంది కదా. సో ఫస్ట్ వరల్డ్ వార్ వాజ్ ఎ వార్ లైక్ నో అదర్ బిఫోర్. చాలా మంచి లైన్ రాశారు.
మొట్టమొదటి ప్రపంచ యుద్ధం అనేది అప్పటి వరకు కనీ విని ఎరుగనటువంటి ఒక యుద్ధం జరిగింది. ఏమిటండి ఇది అంటే, ద ఫైటింగ్ ఇన్వాల్వ్ ద వరల్డ్స్ లీడింగ్ ఇండస్ట్రియల్ నేషన్స్ which now harness the vast power of modern industry to conflict the greatest possible destruction on their enemies. ప్రపంచవ్యాప్తంగా లీడింగ్గా ఉన్నటువంటి ఇండస్ట్రియల్ నేషన్స్, యుఎస్ కానీ, బ్రిటన్ కానీ, జర్మనీ కానీ, రష్యా కానీ, వీళ్ళందరూ, రష్యా ఆఫ్ కోర్స్ లేట్గా జాయిన్ అయింది అనుకోండి వరల్డ్ వార్ 1లో, తర్వాత వాళ్ళు విత్డ్రా అయిపోవడం కూడా జరిగింది. కానీ వాళ్ళందరూ ఎందుకు జాయిన్ అయ్యారు? వాళ్ళకున్నటువంటి పవర్ మొత్తాన్ని వాడి తమ యొక్క ఎనిమీని ఎట్లాగొట్లాగా మ్యాసివ్గా డిస్ట్రాయ్ చేయాలి, ఎంత పాసిబుల్ అయితే అంత డిస్ట్రాయ్ చేయాలి. ఓకే, యుద్ధాలు ఎప్పుడైనా ఎందుకే జరుగుతాయి కదండి? శత్రువుల్ని ఓడించడానికే కదా యుద్ధాలు జరిగేది. శత్రువుల్ని ఏమి ప్రేమించడానికి యుద్ధాలు జరగవు కదా. మరి ఇందులో కొత్త వింత ఏముందంటే ఇండస్ట్రియలైజేషన్. అప్పటి వరకు మీరు చూసినటువంటి యుద్ధాలు, బాహుబలిలో మీరు చూసుంటారు, చెట్ల నుంచి లేదా కొత్త కొత్త టెక్నిక్స్ నుంచి యుద్ధాలు జరిగి ఉంటాయి. కానీ ఎక్కడా కూడా ఒక గన్ పెట్టుకొని యుద్ధం చేయటం, ఒక వార్ ట్రూప్స్ యుద్ధం తీసుకురావటం అనేది అదే ఫస్ట్ వార్. అందుకే దాన్ని మొదటి ప్రపంచ యుద్ధం అన్నారు. సో దీనికి మనకి డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ మోడర్న్ ఇండస్ట్రియల్ వార్ఫేర్. ఏమిటా ఫస్ట్ మోడర్న్ ఇండస్ట్రియల్ వార్ఫేర్ అని ఎందుకు అన్నారు? ఇక్కడ మీరు చూడొచ్చు. ఫస్ట్ మోడర్న్ వార్ విత్ ఆల్ మెషిన్ గన్స్, ట్యాంక్స్ అంటే ట్యాంకర్ వెహికల్స్ అన్నమాట, అట్లాగే ఎయిర్ క్రాఫ్ట్, కెమికల్ వెపన్స్, ఇవన్నీ పెద్ద మొత్తంలో మ్యాసివ్ స్కేల్. ఆల్ వేర్ ఇంక్రీజింగ్లీ ద ప్రొడక్ట్స్ ఆఫ్ మోడర్న్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీ. పెద్ద పెద్ద ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి అవుట్పుట్ ఇది. మనకి గన్స్ తయారు చేయడం, ఇవన్నీ తయారు చేయడం. మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ వేర్ రిక్రూటెడ్ ఇన్ ద వార్స్. కొన్ని లక్షల మందిని రిక్రూట్ చేసుకున్నాం, అది కూడా 10 లక్షల సంఖ్యలో. అట్లాగే మనకి పెద్ద పెద్ద షిప్స్, ట్రైన్స్ని కూడా వాడారు. సుమారుగా ఒక 9 మిలియన్ పీపుల్ చనిపోయారు, అంటే 90 లక్షల మంది చనిపోయి ఉంటారనేది అంచనా మాత్రం. ఎగ్జాక్ట్గా 90 లక్షల మంది చనిపోయారా అంటే డౌటే, మనకి ఇంకా ఎక్కువ కూడా చనిపోయి ఉండొచ్చు. 20 మిలియన్ అంటే 2 కోట్ల మందికి గాయాలయ్యాయి. ఇది చరిత్రలో ఎప్పుడూ కూడా ఊహించినటువంటి ఒక పరిణామం. జనరల్గా మనకి యుద్ధం జరిగినప్పుడు ఆ 2 రాజ్యాల మధ్య యుద్ధం జరిగేది. కానీ ఒక చిన్న వివాదం వల్ల పెరిగి పెద్దదయ్యి ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద మంటలాగా అది చెలరేగి దాదాపు 90 లక్షల మంది చావుకు కారణమైంది. మరొక 20 లక్షల మందికి అంగవైకల్యానికి కారణమైంది. అంటే సుమారుగా ఒక 3 కోట్ల మందికి, రఫ్గా మనం అంచనా వేసుకుంటే 3 కోట్ల మందికి ప్రాణ నష్టం, ఆ 3 కోట్ల మందికి తాలూకా కుటుంబాలకి దానిపైన ప్రభావం మనకు కనిపిస్తూ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద కిల్డ్ అండ్ మెయిమ్డ్ వేర్ మెన్ అండ్ వర్కింగ్ ఏజ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్. చనిపోయినటువంటి వాళ్ళందరూ కూడా పని చేసేటువంటి వయసు కలిగిన వాళ్ళు. ఎకనామిక్స్లో మనం చదువుకుంటూ ఉంటాం, వర్కింగ్ ఏజ్ 15 to 59, ఈ మధ్య వయసులో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చనిపోయారు, లేదా కాళ్ళు చేతులు విరిగిపోవటం, కోల్పోవటం, ఇట్లాంటి రకరకాలు జరిగాయి. అంటే పని చేసేటువంటి ప్రధానమైనటువంటి ఇంటి యజమానికి గాయం జరిగింది. అట్లాగే ఇంజరీస్ బాగా జరిగాయి. వెరీ ఫ్యూ మెంబర్స్ విత్ ద ఫ్యామిలీ హౌస్ హోల్డ్ ఇన్కమ్ డిక్లైన్డ్ ఆఫ్టర్ ద వార్. ఇన్కమ్ అనేది బాగా పడిపోయింది ప్రపంచ యుద్ధం తర్వాత. పని చేసే వాళ్ళకి గాయాలు జరిగాయి కాబట్టి ఎవరు కూడా పని చేసే వాళ్ళు లేకుండా పోయారు. డ్యూరింగ్ ద వార్ ఇండస్ట్రీస్ వేర్ రీస్ట్రక్చర్డ్ టు ప్రొడ్యూస్ వార్ రిలేటెడ్ గూడ్స్. ఎంటైర్ సొసైటీ వేర్ ఆల్సో రీఆర్గనైజ్డ్ ఫర్ వార్. As men went to battle, women stepped into to undertake jobs that earlier only men were expected to do. కదా, మనకి ఈ వార్ ఎప్పుడైతే ప్రపంచవ్యాప్తంగా స్టార్ట్ అయిందో
ఈ వార్ యొక్క ప్రభావం ప్రపంచ దేశాలపైన ఉన్నటువంటి ఇండస్ట్రీస్ పైన ప్రధానంగా పడింది. దేశాలన్నీ కూడా తమ యొక్క శక్తుల్ని దేనికి వాడుతున్నారండి అంటే, ఈ యుద్ధం తాలూకా మెషినరీ తయారు చేయడానికి మీరు చేయండి అనేటువంటి ఒక నినాదాన్ని ఇచ్చారు. దాంతోపాటు సొసైటీలో ఉండేటువంటి వాళ్ళు కూడా, మెన్ అందరూ కూడా యుద్ధానికి ఖచ్చితంగా వెళ్ళాలని కొన్ని ప్రాంతాల్లోనూ, యుద్ధానికి వెళ్తే కొంత డబ్బు వస్తుందనే కారణం కావచ్చు, ఏదైనా సరే వాళ్ళకి జీతాలు వస్తాయి కదా అలా. సో మెన్ వెంట్ ఫర్ బ్యాటిల్. అప్పటి వరకు ఇంట్లో నుంచి బయటకు వచ్చి పని చేసి ఉండేటువంటి అనుభవం కానీ అవకాశం కానీ తక్కువగా ఉన్నటువంటి ఆడవాళ్ల పైన విపరీతమైనటువంటి భారం, ఈ జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి, జాబ్ని చేస్తూ కుటుంబాన్ని కూడా నడిపించుకుంటూ వెళ్ళాలి. కాబట్టి అక్కడ ఉండేటువంటి ఉద్యోగాలు ఆడవాళ్ళకు కూడా అనుకూలంగా ఉండే ఉద్యోగాలు ఉండేయా అంటే అనుమానమే. మగవారు మాత్రమే ఫిజికల్గా చేయగలిగేటువంటి హార్డ్ వర్కింగ్ థింగ్స్లోనే ఆడవాళ్ళు కూడా వెళ్ళి చేయాల్సినటువంటి ఒక పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో దిస్ వార్ లెడ్ టు ద స్నాపింగ్ ఆఫ్ ఎకనామిక్ లింక్స్ బిట్వీన్ సమ్ ఆఫ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్స్ which were now fighting each other to pay for them. ఈ రెండు అనేక రకాలైనటువంటి గ్రూప్స్ మధ్య యుద్ధం స్టార్ట్ అయింది కాబట్టి ఆ యుద్ధానికి సరిపడా సామగ్రిని వాటిని ఇండస్ట్రీస్ నుంచి తెచ్చుకోగలిగిన, కానీ యుద్ధంలో సైన్యానికి మనం పెట్టుకోవాలంటే చాలా వ్యయంతో చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. కాబట్టి when Britain borrowed large sums of money from US banks as well as the US public, బ్యాంకుల నుంచి పబ్లిక్ నుంచి కూడా డబ్బు తీసుకున్నారు. సో వార్ ట్రాన్స్ఫార్మ్ ద యుఎస్ ఫ్రమ్ బీయింగ్ అన్ ఇంటర్నేషనల్ డెప్టర్, ఇంటర్నేషనల్గా డెప్టులు అంటే అప్పులు కట్టే వాళ్ళ దగ్గర నుంచి ఇంటర్నేషనల్గా అప్పులు ఇచ్చే స్థాయికి, క్రెడిటర్ స్థాయికి వాళ్ళు వెదగటం అంటే పరిణామాలు మార్పులు చెందాయి. సో ఇన్ అదర్ వర్డ్స్, అట్ ద వార్స్ ఎండ్, వార్ అయిపోయే టయానికి యుఎస్ అండ్ ఇట్స్ సిటిజన్స్ ఓన్డ్ మోర్ ఓవర్సీస్ అసెట్స్ దాన్ ఫారెన్ గవర్నమెంట్స్ అండ్ సిటిజన్స్ ఓన్డ్ ఇన్ ద యుఎస్. ఫారినర్స్కి ఉన్నటువంటి భూముల కంటే కూడా యుఎస్లో ఉన్నటువంటి సిటిజన్స్కి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా లోన్లు ఇచ్చిన కారణాల వలన వాళ్ళకి ఎక్కువ సంపద అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇందులో మనం క్లియర్గా చూసినటువంటి అంశం ఏంటంటే, ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగింది, ఎవరి మధ్య జరిగింది, ఏ గ్రూప్స్, సెంట్రల్ గ్రూప్స్ వర్సెస్ ఎల్ఐఎస్ గ్రూప్స్, ఆ కంట్రీస్ ఏంటి, ఏ ఇయర్లో జరిగింది, ఆగస్ట్ 1914. ఫస్ట్ వరల్డ్ వార్ వేరే వార్స్కి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటి, దిస్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండస్ట్రియల్ నేషన్ వార్. సో ఇది ఇండస్ట్రియల్ వార్ అని కూడా పిలవచ్చు, ఎందుకంటే మ్యాసివ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వాడారు. ట్యాంకర్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, కెమికల్ వెపన్స్ ఇవన్నీ కూడా వాడారు. మిలియన్స్ ఆఫ్ సోల్జర్స్ చనిపోయారు. చనిపోయినటువంటి వారిలో ఎక్కువ శాతం మంది మగవాళ్ళు, ముఖ్యంగా వర్కింగ్ ఏజ్ గ్రూప్కి సంబంధించినటువంటి వాళ్ళుగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఈ వార్ జరిగినటువంటి క్రమం చూస్తే దేశాలన్నీ కూడా యుద్ధం చేయటానికే ఇలా ఉన్నాయా అన్నట్టుగా అలైన్ అయ్యి వాళ్ళు చేయటం మొదలుపెట్టారు. దాంతో అప్పటి వరకు ఇంట్లోంచి బయటికి రానటువంటి ఆడవాళ్ళందరూ కూడా బయటికి వచ్చి మరి పనులు, బాధ్యతలు నిర్వహించాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇది జరిగింది. సో ఇది జరుగుతున్నటువంటి క్రమంలో మనకి మరొక సైడ్ ఆఫ్ ద పిక్చర్ ఏంటంటే, బ్రిటన్ లాంటి దేశాలు, అంటే అత్యంత ఎక్కువ కాలనీస్ కలిగి ఉన్నటువంటి దేశాల్లో ఒకటైనటువంటి బ్రిటన్ కూడా యుఎస్ లాంటి దేశం నుంచి అప్పు తీసుకొని యుఎస్కి ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేటట్టుగా మారింది. అది ఒక మేజర్ చేంజ్గా మనం చెప్పుకోవచ్చు. సో మరి ఇవి మనకున్నటువంటి మేజర్ ఆస్పెక్ట్స్ వరల్డ్ వార్ 1కి సంబంధించి. సో పోస్ట్ వార్ రికవరీ, యుద్ధం అయిపోయింది, యుద్ధం అయిపోయిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఏంటి, ఎలా రికవరీ అయ్యారు, ఏ స్ట్రాటజీస్ వాళ్ళు వాడారు, ఏం చేయటం వలన వాళ్ళు
రికవర్ అయ్యారు అనేటువంటిది మనం చూద్దాం. సో ఫస్ట్ దాంట్లో మనకి యుద్ధం ఎలా జరిగింది, యుద్ధానికి తాలూకా కారణాలని మనం ఇక్కడ విశ్లేషించట్లేదు, యుద్ధం తాలూకా ఇంపాక్ట్ని మనం చూస్తున్నాం. అంటే యుద్ధం జరిగినటువంటి క్రమం, యుద్ధం జరగటానికి ఒక కారణం ఉండొచ్చు, ఆ కారణం మనం ఆల్రెడీ ముందే చదువుకున్నాం, ఆ కారణం తాలూకా లక్షణాలకి దగ్గర గురించి మనం వెళ్ళట్లా, ఇది రైటా రాంగ్ అనేది మనం వెళ్ళట్లా. ఇప్పుడు ఏం చేస్తున్నాం, యుద్ధం జరిగింది, యుద్ధం జరుగుతున్నప్పుడు మిగతా దేశాలన్నిటిలో కూడా జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి, ఆ పరిణామాల వలన సమాజంలో వచ్చినటువంటి మార్పులేంటి, గత్యంతరం లేక అనివార్యంగా ఆడవాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏమి వచ్చాయి, అట్లాగే ఈ ఓవరాల్గా సినారియో అంతా కూడా మారి ఎలా కొన్ని గ్లోబల్ పవర్స్ని ఎలివేట్ చేసాయి, కొన్ని గ్లోబల్ పవర్స్ని తగ్గించాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ చూసాం. హోప్ దిస్ ఇస్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ. అందరికి అర్థమైంది కదా. సో ఎందుకు ఇంత ఎంఫసైజ్ చేస్తున్నానంటే, ఇది ఎలా ఉంటుందంటే ఒకదానికి ఒకటి ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ ఇవన్నీ కూడా. మీకు ఒక గోడ కట్టేటప్పుడు ఒక వరుస రాళ్ళు పెడతాం, ఇటుకురాళ్ళు గోడ అయితే కిందంతా ఇటుకురాళ్ళు పెట్టిన తర్వాత పైన సిమెంట్ వేసి మళ్ళీ రాళ్ళు వరుస పెడతా ఉంటారు. ఇట్లా ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ ఒక్కొక్క లేయర్ పెట్టుకుంటూ వెళ్తేనే అదంతా గోడ నిలబడుతుంది. మీరు ఒక లైన్ పెట్టి మధ్యలో గ్యాప్ ఇచ్చి మళ్ళీ పైనుంచి ఒక లైన్ పెడతానంటే కుదరదు, కాబట్టి ఆ గోడ పడిపోతుంది. అలాగే మీకు ఒక కాన్సెప్ట్ ఫస్ట్ వరల్డ్ వార్ అనేటువంటిది దాని యొక్క ఇంపాక్ట్ అనేది కనుక మీకు అర్థం కాకపోతే పోస్ట్ రికవరీ ఆఫ్ ద వార్ అనేటువంటిది ఇంకా అసలు మీరు కంప్లీట్ బ్లాంక్ అయిపోతారు. ఇంకా అందులో అనుమానం ఏం లేదు, ఎందుకంటే ఇది మనకు అర్థం కాలేదు కాబట్టి వీళ్ళు ఎందుకు రికవర్ అవుతున్నారు, ఎలా రికవర్ అవుతున్నారు, ఏం చేస్తున్నారు, దిస్ ఆల్ బికమ్స్ అన్ అన్నెసరీ డిస్కషన్ ఫర్ యూ. కాబట్టి ఇది ముందు మనం అర్థం చేసుకుంటే నెక్స్ట్ వచ్చే టాపిక్స్ అన్నిటికీ కూడా ఇది బేస్. అందుకనే మీరు ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, వినండి జాగ్రత్తగా. ఓకే, రైట్. సో నెక్స్ట్ పార్ట్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ పార్ట్లో కనుక మనం తీసుకున్నట్లయితే పోస్ట్ వార్ రికవరీలో పోస్ట్ వార్ ఏం జరిగింది అనేది మనం తీసుకున్నప్పుడు మనకి రికవర్డ్ ప్రూవ్ డిఫికల్టీ, ఈ రికవరీ అనేది చాలా డిఫికల్ట్గా అనిపించింది. బ్రిటన్ వాజ్ ద వరల్డ్స్ లీడింగ్ ఎకానమీ, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికంగా బాగా స్థిరంగా ఉన్నటువంటి దేశాల్లో నంబర్ 1 ర్యాంక్ కనుక దేనికన్నా ఇవ్వాల్సి వస్తే అప్పుడున్నటువంటి కండిషన్లో అంటే 1920s ఆ టైంకి బ్రిటన్ ఈజ్ నంబర్ 1 విత్ వార్. ఇండస్ట్రీస్ ఆ జరిగేటువంటి క్రమంలో, ఈ వార్ జరుగుతున్నటువంటి సందర్భంలో బ్రిటన్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా యుద్ధాన్ని సంబంధించినటువంటి వస్తువులను తయారు చేయడంలోనే బిజీగా ఉన్నాయి. కాబట్టి ఇండియాలో జపాన్లో కూడా కొంత డెవలప్మెంట్ వచ్చింది. ఎందుకు, వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని కూడా వాళ్ళు అడిగారు మాకు హెల్ప్ చేయండి అని. ఆఫ్టర్ వార్ బ్రిటన్ ఫౌండ్ ఇట్ difficult to recapture its earlier position of dominance in the Indian market and to compete with the Japanese international. కానీ యుద్ధం అయిపోయిన తర్వాత తిరిగి నా యొక్క గ్లోబల్ మార్కెట్ని నాకు ఇచ్చేయండి అని అనటానికి బ్రిటన్ దగ్గర ఉన్నటువంటి రిసోర్సెస్ సరిపోవట్లేదు. రెండవది, అప్పటికే ఇండియన్ ప్రోడక్ట్స్ అలాగే జాపనీస్ ప్రోడక్ట్స్ మార్కెట్ని క్యాప్చర్ చేసేసాయి. దాంతో బ్రిటన్ వాళ్ళు దే కుడ్ నాట్ రీగెయిన్ దేర్ ఓల్డ్ ప్రామినెన్స్ ఆర్ పొజిషన్ అనేటువంటిది మనం చూస్తాం. దీనికి ఒక ఉదాహరణ చెప్పాలి అని అంటే మీరు నోకియా ఫోన్ తీసుకో. నోకియా ఫోన్ మోడల్ మీ పేరెంట్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని అడగండి. అంటే నేను కాలేజ్ చదువుకునేటప్పుడు నోకియా ఫోన్స్ అనేవి చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఫోన్స్. అప్పట్లో టెక్నాలజీ మాకంత లేదు కానీ బట్ చాలా హ్యాండీగా ఉండేటువంటి ఫోన్స్, చిన్నగా స్లిమ్గా ఉండేటువంటి. ఆ ఫోన్స్ నుంచి తర్వాత ఆండ్రాయిడ్ వచ్చింది, ఆండ్రాయిడ్ నుంచి శాంసంగ్, ఆ తర్వాత వచ్చినటువంటి కంపెనీస్ యాపిల్, ఇవన్నీ కూడా మార్కెట్లో తమ యొక్క ప్రెజెన్స్ని పెంచుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో నోకియా అడాప్టబిలిటీ ఫీచర్ని తగ్గించుకొని
ఆండ్రాయిడ్కి బదులు వేరే ఆపరేటింగ్ సిస్టమ్కి వెళ్ళింది. సో అప్పుడున్నటువంటి కండిషన్కి నోకియా కుడ్ నాట్ ఫిట్ ఇన్ అండ్ ఇట్ కొలాప్స్డ్. అది కొలాప్స్ అయిపోయి మళ్ళీ తిరిగి బౌన్స్ బ్యాక్ అయ్యింది. బౌన్స్ బ్యాక్ అయ్యే టయానికి ఆల్రెడీ శాంసంగ్ ఫోన్ ఉంది, ఆల్రెడీ మన దగ్గర మోటరోలా ఫోన్ ఉంది, రియల్మీ, రెడ్మీ, ఆమి, ఈమి అన్ని ఫోన్లు కూడా మన దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మార్కెట్ని క్యాప్చర్ చేసుకోగలదా నోకియా అని అంటే క్యాప్చర్ చేసుకుంటుంది, కానీ ఎంత పర్సంటేజ్? ఒకప్పుడు 100లో 50-60 ఫోన్లు నోకియా ఫోన్లు ఉంటే ఇప్పుడు 100లో 20 ఫోన్లు దొరకడం కూడా కష్టంగా ఉంది. దట్ ఈస్ వాట్ వీఆర్ డిస్కసింగ్. అంటే బహుశా మీకు అర్థమై ఉంటుందని నేను అనుకుంటాను. ఇక్కడ నాకు నోకియా అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం కానీ, లేదా మిగతా ఫోన్లు లేదా యాపిల్ ఫోన్ కొనుక్కోవాలనేటువంటి ఆలోచనలు కానీ ఇవేవి కూడా నా దగ్గర లేవు. జస్ట్ టు మేక్ యూ అండర్స్టాండ్, బికాజ్ యు ఆర్ ద జెన్జీ చిల్డ్రన్. మీకు ఈజీగా అర్థమవుతుంది అనేటువంటి ఉద్దేశంతో ఫోన్స్ని తీసుకురావడం జరిగింది. సో యుఎస్ ఆల్రెడీ వీళ్ళకి లోన్స్ ఇచ్చింది. దిస్ మెంట్ దట్ ద ఎండ్ ఆఫ్ ద వార్ బ్రిటన్ వాజ్ బర్డెన్డ్ విత్ హ్యూజ్ ఎక్స్టర్నల్ డెబ్ట్స్. ఎక్కువ అప్పులు తీసుకున్నటువంటి దేశంగా మారిపోయింది బ్రిటన్. ఈస్ దట్ క్లియర్ టు ఆల్ ఆఫ్ యూ? సో అక్కడ వరకు మనకి మారుతున్నటువంటి పరిణామం. సో దిస్ వార్ లెడ్ టు an economic boom, and it has to, because a large increase for demand, production and employment. చాలా విపరీతమైనటువంటి ఆర్థికమైనటువంటి బబుల్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. ఒక బెలూన్ ఎలాగైతే మనం ఊదుతున్నప్పుడు అది పెరుగుతుంది పెరుగుతుంది పెరుగుతుంది, కొంతసేపు అలా ఉంటుంది, బాగా పెరిగి బాగా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మీలో మంది చాలామంది బర్త్డేస్కి, సెలబ్రేషన్స్కి, ఫంక్షన్స్కి వీటికి చేసుకుంటూ ఉంటారు కదా ఆ బెలూన్స్ చూసినప్పుడు. సో అలాంటి ఒక బూమ్ అనేది ఒకటి క్రియేట్ అయ్యింది. ఆ బూమ్ క్రియేట్ అయినప్పుడు ఈ ఇండియన్ ఇండస్ట్రీస్ కానీ మిగతా ఇండస్ట్రీస్ కానీ డిమాండ్ బాగా పెరిగింది, ప్రొడక్షన్ బాగా పెరిగింది, ఉద్యోగ అవకాశాలు బాగా పెరిగాయి. కానీ వెన్ ద వార్ బూమ్ ఎండెడ్, ద ప్రొడక్షన్ కాంట్రాక్టెడ్, అన్ఎంప్లాయ్మెంట్ ఇంక్రీజ్డ్. ఈ బెలూన్ పెరిగి పెరిగి యుద్ధం అయిపోగానే టప్ అని పగిలిపోయింది. ఎప్పుడైతే ఈ బెలూన్ పగిలిపోయిందో యుద్ధం తాలూకా ఏదైతే ప్రొడక్షన్ మనం చేస్తున్నామో ఆ ప్రొడక్షన్ అనేది ఆగిపోయింది. ఆ ప్రొడక్షన్ ఆగిపోవటంతో దాని మీద ఆధారపడి పనిచేస్తున్నటువంటి కంపెనీలు, వ్యక్తులు, ఎంప్లాయీస్ అందరికీ కూడా ఉద్యోగం పోయింది లేదా తగ్గిపోయింది. గవర్నమెంట్ రెడ్యూస్ ద బ్లాటెడ్ వార్ ఎక్స్పెండిచర్స్ టు బ్రింగ్ దెమ్ ఇన్ టు లైన్ విత్ పీస్ టైమ్ రెవెన్యూస్. ఆ ఖర్చుల మొత్తాన్ని కూడా తగ్గించుకునేటువంటి ప్రయత్నం ప్రారంభించాయి ప్రభుత్వాలు. దీస్ డెవలప్మెంట్స్ లెడ్ టు హ్యూజ్ జాబ్ లాసెస్ ఇన్ 1921. 1 in every 5 British worker was out of work. ఇది భారతదేశంలోనే జరిగిందా అండి అంటే కాదు. యుద్ధం గెలిచిన తర్వాత బ్రిటన్లో కూడా ఇదే పరిస్థితి. ప్రతి 5గురిలో ఒకరిని ఉద్యోగం నుంచి తీసేశారు. అంటే 20% ఆఫ్ ద పీపుల్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ ద వర్క్ అవుట్ ఆఫ్ 100. సో ఇలా వర్క్ అందరూ పోయేటప్పటికి వాళ్ళు విపరీతమైనటువంటి ఆందోళన, అన్సర్టెనిటీ, ఏం జరుగుతుంది, మనకు ఉద్యోగం లేదు, దగ్గరలో కోలుకునేటువంటి పరిస్థితులు కనిపించట్లేదు, ఒక రకమైనటువంటి భయంతో కూడుకున్నటువంటి భవిష్యత్ అంటే ఒక భయం, ఒక అంధకారంలాగా కనిపించినటువంటి ఒక సందర్భం మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. పోస్ట్ వార్ సినారియోలో హూ లాస్ట్ ది ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, ఉద్యోగ అవకాశాలు లేవు, ఉన్నటువంటి ఉద్యోగాల నుంచి కూడా తీసేయటం జరుగుతుంది. సో మరి యుద్ధం గెలిచిన తర్వాత కూడా బ్రిటన్ ఇలా ఎందుకు ఉంది అంటే యుద్ధంపై పెట్టిన ఖర్చు ఎప్పుడూ కూడా అది మెషిన్స్కి వాటికి పెట్టిన ఖర్చు మళ్ళీ తిరిగి రాదు. మనకి ఆ ఎక్స్పెండిచర్ మళ్ళీ తిరిగి రాదు. మనం ఎంత టెక్నాలజికల్గా అడ్వాన్స్డ్ అని చెప్పుకున్నా కూడా వాస్తవానికి ఏంటంటే ఇది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం.
ఎంత కాస్ట్లీ వార్షిప్ అయినా, ఎంత కాస్ట్లీ బాంబ్ అయినా మీరు ఒక 100 కోట్లో లేకపోతే 200 కోట్లో పెట్టి కొన్నారు. కొనిన తర్వాత దాన్ని శత్రు దేశం పైన వేశారు. ఇంకంతే, దాంతో ఆ వర్క్ అయిపోయింది. మీరు పెట్టినటువంటి ఆ ప్రాజెక్ట్ తాలూకా ఖర్చు ఒక 200 కోట్లో లేకపోతే 250 కోట్లో మీరు పెట్టారు కదా! ఆ పెట్టినటువంటి ఖర్చు ఆ బాంబుతో జరిగినటువంటి వినాశనంతో పూర్తయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ మనకి ఆ 250 కోట్లు వస్తాయా అంటే రావు. ఇది చిన్న అమౌంట్ కాబట్టి కనిపిస్తుంది మనకి. ఇట్లా ఒక 1,00,000 కోట్లు పెట్టామనుకోండి. 1,00,000 కోట్ల డబ్బుని మనం యుద్ధం కోసం వాడి మనం యుద్ధం గెలిచాం. కానీ ఆ 1,00,000 కోట్ల డబ్బు మనకు వస్తుందా? రాదు. చనిపోయినటువంటి ప్రాణాలు తిరిగి వస్తాయా? రావు. దాని బదులు శాంతియుతంగా ఏదన్నా ఒప్పందం చేసుకొని ఆ 1,00,000 కోట్లలో నుంచి దాదాపు ఒక 20,000 కోట్లు శత్రు దేశానికైనా లేదా వీళ్ళ మధ్య ఒక అంగీకారం చేసుకొని అందరూ కలిసి అభివృద్ధి చెందటానికి ఏదైనా మార్గం ఉంది అనేటువంటి ఒక ఆలోచన చేసుకోగలిగితే భవిష్యత్తు భవిష్యత్తు తరాల వారికి, అలాగే ఆ 2 దేశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల వారికి కొంత మంచి జరుగుతుందేమో అనేది ఎక్కడో నా మనసులో ఉన్నటువంటి ఆలోచన. ఇస్ జస్ట్ ఒక ఒక థాట్ అంతే. ఇలా జరగాలి, ఇలా జరిగితే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. జరిగితే మంచిదే. అలా కూడా ఆలోచిస్తే బాగుంటుంది కదా! ఎంతసేపు బెదిరించి నా దగ్గర ఇవి ఉన్నాయి, నా దగ్గర అవి ఉన్నాయి అనే కన్నా మీకున్న సమస్య ఏంటి, మాకున్నటువంటి ఇబ్బంది ఏంటి, ఇవి రెండిటితో కలిపి మనం ఎలా బయటికి రాగలం అనేటువంటి ఒక కాన్సెప్ట్ని కనుక మనం చేసుకోగలిగితే డెఫినెట్లీ వీ కెన్ సీ బెటర్ లివింగ్ కండిషన్స్ అనేది నేను అనుకుంటున్నా. బట్ ఎనీవే, ఇట్స్ ఫార్ ఫ్రమ్ రియాలిటీ కాబట్టి లెట్స్ నాట్ గో బియాండ్ ద టాపిక్. మెనీ అగ్రికల్చరల్ ఎకానమీస్ వేర్ ఆల్సో ఇన్ క్రైసిస్. చాలా వ్యవసాయంపై ఆధారపడి ఉండేటువంటి ఎకానమీస్ కూడా క్రైసిస్లో ఉన్నాయి. బిఫోర్ ద వార్, ఈస్టర్న్ యూరోప్ వాజ్ ఏ మేజర్ సప్లయర్ ఆఫ్ వీట్ టు ద వరల్డ్. తూర్పున ఉన్నటువంటి ఐరోపా ప్రాంతం అంతా కూడా మనకి వీట్ని విపరీతంగా, అంటే గోధుమల్ని విపరీతంగా పంపించారు. వెన్ ద సప్లై వాజ్ డిస్రప్టెడ్ డ్యూరింగ్ ద వార్, వీట్ ప్రొడక్షన్ ఇన్ కెనడా, అమెరికా అండ్ ఆస్ట్రేలియా ఎక్స్పాండెడ్ డ్రమాటికలీ. మరి ఇక్కడి నుంచి యూరోపాలో వార్ జరుగుతుంది కాబట్టి అక్కడి నుంచి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి పొరుగునున్నటువంటి మిగతా దేశాలు, అమెరికాకు దగ్గరగా ఉన్నటువంటి కెనడాలో, అమెరికాలో కొంత భూభాగం, అలాగే ఆస్ట్రేలియాలో విపరీతమైనటువంటి పంటలు పెరగటం ప్రారంభించారు అక్కడ. సో వన్స్ వార్ వాజ్ ఓవర్, ఈస్టర్న్ యూరోప్ రివైవ్డ్ అండ్ క్రియేటెడ్ ఏ గ్లట్ ఇన్ వీట్. ఈ గ్లట్ అనే వర్డ్ అర్థం మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గ్లట్ అంటే మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ ఉంటాం. సర్ప్లస్ అనేటువంటి వర్డ్ అన్నా వాడుకోవచ్చు. సో ఈ క్రియేటెడ్ ఏ గ్లట్ ఆఫ్ వీట్ ఇన్ అవుట్పుట్. ఎక్కువ మొత్తంలో అవుట్పుట్లో మనకి వీళ్ళ దగ్గర ప్రొడక్షన్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు పంపించాలి అంటే వీళ్ళకి విపరీతంగా ఉంది వీళ్ళ దగ్గర స్టోర్. మరి వీళ్ళు పంపించవచ్చు కదండి. ఎస్, ఖచ్చితంగా పంపించవచ్చు. ఇప్పుడు వీళ్ళు పంపిస్తారు. వీళ్ళతో పాటు అమెరికా నుంచి అందుబాటులో ఉంది, కెనడా నుంచి అందుబాటులో ఉంది, అట్లాగే మనకి ఆస్ట్రేలియా నుంచి కూడా అందుబాటులో ఉంది. దాంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధరలు తగ్గటం మొదలుపెట్టాయి. ఉదాహరణకు 50 రూపాయల కేజీ గోధుమలు అమ్ముతున్నారు అనుకుందాం. నాకు ఎంత ఉందో నాకు తెలీదు, మామూలుగా ఉదాహరణ చెప్తాను. అయితే 40కి ఇస్తావా, 30కి ఇస్తావా అనేటువంటి డిమాండ్ తగ్గిపోతూ రావటం జరిగింది. దాంతో ఫార్మర్స్కి విపరీతమైనటువంటి అప్పుల బారిన పడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఇది మరొక కోణంగా మనం చెప్పుకోవచ్చు. సో సెకండ్ ఆస్పెక్ట్లో మనం చూసింది ఏంటి, పోస్ట్ వార్ బ్రిటన్లో ఉద్యోగాల కొరత. బ్రిటన్ ఇండస్ట్రీస్ కంటే ఇండియా నుంచి జపాన్లో ఇండస్ట్రీస్ డెవలప్ అయ్యి ఆ మార్కెట్ షేర్ని ఇచ్చేసుకోవటం మనం గమనించాం. అట్లాగే ఆ వార్ తాలూకా పెరిగినటువంటి బబుల్ లేదా బూమ్
అనేది కొలాడ్ అయిపోయినప్పుడు అది అది రిజల్టెడ్ ఇన్ జాబ్స్ డిస్ట్రక్షన్, అన్ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కింద మారింది. ప్రభుత్వాలు సైతం ఖర్చు తగ్గించుకోవటం ప్లాన్ చేశాయి. దాంతో ప్రజల్లో ఒక ఆందోళన, ఒక అనిశ్చితి అనేది మనకు కనిపిస్తూ ఉంది. ఉదాహరణగా చెప్పుకోవాలి అని అంటే, వీట్లో బాగా పెంచేటువంటి వీట్ ఉన్నటువంటి దేశాలు తూర్పు యూరోప్ ప్రాంతం మనకి యుద్ధం తర్వాత వీట్ ఉన్నప్పటికీ కూడా అవసరానికి మించి ఎక్కువ స్టోరేజ్గా గుర్తింపబడింది తప్ప దాన్ని కొనటానికి మార్కెట్ పెద్దగా ఇష్టం చూపించినట్టుగా లేదా ఎక్కువ రేటుకి కొనేటట్టుగా ఏం కనిపించదు. అంటే వాళ్ళకి లాభాలు వచ్చినట్టుగా ఏమి మనకు కనిపించదు. ఇది రెండవ పరిణామం. సరే, మూడవది రైజ్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. సో ఇన్ ద డిస్కవరీ ఇప్పుడు ఇది రికవర్ అవ్వాలి. ఎలాగైనా సరే ఒకసారి పెరిగాం, యుద్ధం జరిగింది, లేదు మీరు ఏదో చేద్దాం అనుకున్నారు, చేశారు, మీరు అది సక్సెస్ అవుతుంది అనుకున్నారు, అవ్వలేదు, ఫెయిల్ అయ్యారు, ఆగిపోతామా? ఆగిపోతే ఇంకా అక్కడితో ఓడిపోయినట్టే. నిజమైన ఓటమి ఏంటంటే ఆపేయటమే నిజమైన ఓటమి. నువ్వు ఓడిపోయినా కూడా మళ్ళీ ప్రయత్నం చేయటం ప్రారంభించి నువ్వు యుద్ధంలో కానీ లేదా నీ జీవితంలో కానీ ఎప్పుడైతే నువ్వు ఆ ట్రాక్ పైన ఉంటావో, మళ్ళీ చెయ్యాలి లేదా మళ్ళీ నేను ఇంకా బెటర్గా ఎలా చేయాలి లేదా ఇంకేదన్నా నేనేం చేయాలి అనే ఒక మనోవేదన నుంచి తయారయ్యేటువంటి ఒక ప్లాన్ని నువ్వు ఇంప్లిమెంట్ చేయడం ప్రారంభిస్తావో, ఓడినా నువ్వు గెలిచినట్టే. నువ్వు గెలుపు దాకా వచ్చి గెలిచిన తర్వాత ఆపేసిన ఓడినట్టే. ఎందుకు? ఆ ఓటమిని నువ్వు నిలబెట్టుకోలేవు. ఇక్కడ ఓడినా తిరిగి గెలుస్తావు, ఎందుకంటే నీ ప్రయత్నాన్ని నువ్వు ఆపట్లేదు కాబట్టి ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, యుఎస్ వాళ్ళు రికవరీ వాస్ క్విక్కర్. వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, వాళ్ళు రికవర్ క్విక్ అయ్యారు. షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ఏం చేశారంటే యుఎస్ ఎకానమీ కొంత తొందరగా రికవర్ అయింది. ఎలా రికవర్ అయింది? హౌ వాజ్ ఇట్ పాసిబుల్? మిగతా కంట్రీస్లోనేమో ఉద్యోగాలు పోతున్నాయి కదా, మరి అలాంటప్పుడు ఇక్కడ ఎలా ఫామ్ అయిందంటే అందులోకి మనకి హెన్రీ ఫోర్డ్ మనకి ఇప్పుడు లైన్లోకి వస్తాడనమాట. హెన్రీ ఫోర్డ్ అనేటువంటి అతను, అంటే ఫోర్డ్ కార్స్ మీరు చూసుంటారు కదా, ఫోర్డ్ ఎండ్యూవర్, ఫోర్డ్ మోడల్ కార్స్. మీకు నచ్చిన ఫోర్డ్ మోడల్లో ఏదైనా కార్ మీకు నచ్చితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్స్ ఆఫ్ ద యుఎస్ ఎకానమీ ఆఫ్ 1920s వాస్ మాస్ ప్రొడక్షన్. ఈ మాస్ ప్రొడక్షన్ని వీళ్ళు ఇండస్ట్రియల్ ప్రొడక్షన్లో డామినెంట్గా తీసుకొచ్చారు. మాస్ ప్రొడక్షన్ అంటే విపరీతంగా ప్రొడ్యూస్ చేయటం. ఒక కంప్యూటర్ అంటే 100 కంప్యూటర్లు ప్రొడ్యూస్ చేయటం, ఒక కార్ అంటే 100 కార్లు ప్రొడ్యూస్ చేయటం, ఒక టీవీ అంటే 100 టీవీలు ప్రొడ్యూస్ చేయటం. మరి ఇవన్నీ చేశారండి, బాగుంది. వీటిని అమ్మగలరా? ముందు ప్రొడక్షన్ ఎట్లా చేశారో చూద్దాం. ఫస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరర్ హెన్రీ ఫోర్డ్ స్టార్ట్ చేశాడు ఈ యొక్క మాస్ ప్రొడక్షన్. ఈయన దీని తాలూకా మెథడ్ ఏంటి ఫాలో అయ్యాడంటే అసెంబ్లీ లైన్ మెథడ్ అంటారు దీన్ని. అసెంబ్లీ లైన్ మెథడ్ అనేటువంటి దాన్ని ఈయన ఫాలో అయ్యాడు. అసెంబ్లీ లైన్లో మనం ఎలాగైతే లైన్లో నుంచుంటాం కదా, అట్లా లైన్లో వర్కర్స్ అందరు నుంచుంటారు. ఒక కన్వేయర్ బెల్ట్, మీరు ఎప్పుడైనా ఎయిర్పోర్ట్కి వెళ్తే మన బ్యాగ్స్ అన్నీ కూడా ఆ బెల్ట్లో వస్తూ ఉంటాయి. అలాగా ఒక కన్వేయర్ బెల్ట్ని సెట్ చేశాడు ఆయన. ఆ కన్వేయర్ బెల్ట్ దగ్గరికి వచ్చినప్పుడు ఈయన వర్క్ ఈయన చేస్తాడు. కార్ వచ్చింది, టైర్లు ఫిట్ చేయాలి, టైర్లు ఫిట్ చేస్తాడు ఈయన. అంతే, టైర్లు మాత్రం ఫిట్ చేస్తాడు, అంతే, అయిపోయింది. పక్కన ఆయన పెయింట్ వేస్తాడు, పక్కన ఆయన పెయింట్ మాత్రం వేస్తాడు. ఇంకోటి ముందుకెళ్తుంది, దానికి ముందు అద్దాలు సెట్ చేస్తాడు ఆయన, అద్దాలు మాత్రమే సెట్ చేస్తాడు. అట్లా వీళ్ళకి ఒక లైన్ వేలో మెథడ్ అనేది పెట్టాడు అనమాట. ఇది ఇతను ఎక్కడి నుంచి చూశాడండి అంటే, ఇతను చికాగో స్లాటర్ హౌస్, ఎక్కడైతే యానిమల్స్ని ముక్కల కింద నరికేటువంటి ప్రాసెస్ ఉంటుందో ఆ ప్రాసెస్ని ఆయన గమనించి ఇలాంటి ప్రాసెస్ని మన కార్ ప్లాంట్లో కూడా పెడితే బాగుంటుంది అనేటువంటి దాన్ని ఆయన డెట్రాయిట్ అనేటువంటి ప్రాంతంలో పెట్టి ఆయన వర్క్ చేశాడు. ఈ ప్రాసెస్ని
అసెంబ్లీ లైన్ మెథడ్ అంటారు. ఇది చాలా ఎక్కువ వెహికల్స్ని చాలా తక్కువ టైంలో ప్రొడ్యూస్ చేయగలిగింది. దాదాపుగా ఒకే వర్క్ రిపీటెడ్గా చేయటం వలన వాళ్ళు చాలా స్కిల్డ్ పీపుల్ అయిపోతారు, కార్ ఫిట్టింగ్లో ఎక్స్పర్ట్స్ అయిపోతారు. కన్వేయర్ బెల్ట్ ద్వారా వర్క్ కొంచెం స్పీడ్గా చేయాల్సి వస్తుంది. దాంతో ఇనిషియల్గా ఎప్పుడైనా మనకి ఏదైనా ఒక కొత్త దాన్ని మనం చూసినప్పుడు మనలో కొంత ఇనిషియల్ రెసిస్టెన్స్ అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇది బాగానే ఉంది కదా, ఇప్పుడు కంఫర్టబుల్గా ఉంది కదా, ఇప్పుడు ఎందుకు అనేటువంటి ఒక ఆలోచన మనలో వస్తూ ఉంటుంది. కాబట్టి సహజంగా మనం ఏం చేస్తాం, వి టెండ్ టు స్టిక్ టు ద ఓల్డ్ మెథడ్. మనకి తెలిసినటువంటి, మనకి అనుభవం ఉన్నటువంటి పాత మెథడ్ బాగుంది అనేటువంటి ఒక ఒపీనియన్ని మనం బిల్డ్ చేసుకుంటూ ఉంటాం. ఇలాంటి ఒక ఒపీనియన్ అక్కడ వర్కర్స్ కూడా బిల్డ్ చేసుకొని ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళు మనలాంటి మనుషులే కదా, కాకపోతే మనకంటే ముందు పుట్టారు అంతే. సో అట్లాంటి ఒక దీంతో వాళ్ళు రెసిస్ట్ చేసి హెన్రీ ఫోర్డ్ కేమ్ ఆఫ్ ద అసెంబ్లీ లైన్ at 3 intervals much feed method than the previous method. దీన్నే ద టీ మోడల్ ఫోర్డ్ వాజ్ ద వరల్డ్స్ మోస్ట్ మాస్ ప్రొడ్యూస్డ్ కార్. టీ మోడల్ కార్ అనేటువంటిది ప్రొడ్యూస్ చేసాడు ఆయన. ఈ కారు ప్రొడక్షన్కి వచ్చినప్పుడు వర్కర్స్ రెసిస్ట్ చేశారన్నాం కదా. వర్కర్స్ ఏమన్నారంటే, మేము ఇంత ఫాస్ట్గా మేము వర్క్ చేయలేము, మాకు చాలా ఇబ్బందిగా ఉంది, స్ట్రెస్ఫుల్గా ఉంది, కాబట్టి ఈ మెథడ్ వద్దు మాకు అనేటువంటి దాన్ని వాళ్ళు గట్టిగానే బలంగానే వినిపించారు. చాలామంది ఉద్యోగాలు మానేశారు ఇన్ డెస్పరేషన్. మరి ఇప్పుడు ఏం చేయాలి, ఇతనేమో ఈ మెథడ్ని పెట్టుకొని ఒక పెద్ద ప్లాన్ వేసుకొని ఇతను ట్రై చేశాడు. వర్కర్స్ చేస్తేనే కదా, ఫోర్డ్ కూర్చొని చేయడానికి కుదరదు, ఎక్స్పర్ట్సే చేయాలి. కాబట్టి వేజెస్ని అప్పటి వరకు బహుశా $1 లేదా $2 ఉన్నటువంటి వేజెస్ని సుమారు $5 పెంచాడు. పెంచి ఆయన, నా దగ్గర ఎటువంటి యూనియన్స్ ఉండకూడదు, అంటే వర్కర్స్ గొడవ చేసేటువంటి అవకాశం లేకుండా చేసుకున్నాడు. ఎప్పుడైతే ఎక్కువ వేజ్ ఆఫర్ చేశాడో సహజంగా వర్కర్స్ కష్టాలన్నీ మర్చిపోయి కూడా డబ్బులు వస్తున్నాయి కదా అని వచ్చేసారు. డైలీ వేజ్ $5 అంటే మంత్లీ $150 వస్తాయి రఫ్గా. అప్పట్లో $150 అంటే చాలా పెద్ద అమౌంట్. కాబట్టి హెన్రీ ఫోర్డ్ రికవర్డ్ ద హ్యూజ్ వేజ్ బై రిపీటెడ్లీ స్పీడింగ్ అప్ ద ప్రొడక్షన్ లైన్ అండ్ ఫోర్సింగ్. ఇంకా వర్కర్స్ ఇంకా మేము చేయమంటానికి లేదు కదా, డబుల్ ద డైలీ వేజ్. సూన్ హిస్ డిసిషన్, ఆయన ఎప్పుడైతే డైలీ వేజ్ని డబుల్ చేసేటువంటి డిసిషనే నేను తీసుకున్నటువంటి బెస్ట్ కాస్ట్ కటింగ్ డిసిషన్ అని చెప్పేటువంటి స్థాయికి ప్రొడక్షన్ని విపరీతంగా పెంచగలిగాడు ఆయన. పెంచినటువంటి ప్రొడక్షన్ మరి అమ్మాలి కదా, కార్లు ప్రొడ్యూస్ చేసాం, కొత్త మెథడాలజీ అన్నాం, ప్రొడక్షన్ చేసాం. అప్పుడు ఫోర్డు కొన్ని ప్రాక్టీసెస్ని వైడ్లీ కాపీడ్ ఇన్ యూరోప్. మాస్ ప్రొడక్షన్ లోవర్డ్ ద కాస్ట్, ధరల్ని తగ్గించేటువంటి ఒక సిస్టము అక్కడికి వచ్చిందనమాట. ఆ సిస్టమ్ ఏంటి అంటే, కాస్ట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇంజనీరింగ్ గూడ్స్ విపరీతంగా అందుబాటులోకి వచ్చాయి కదా, అప్పుడు ధర తగ్గింది, దాంతో జీతాలు కూడా పెరిగాయి. సో అందరూ కూడా కారు కొనుక్కోగలిగేటువంటి పరిస్థితికి వచ్చేసారు. యుఎస్ రోజ్ ఫ్రమ్ 2 million in 1919 to 5 million కార్ ప్రొడక్షన్లో. సిమిలర్లీ దెర్ వాజ్ ఎ స్పర్ట్ ఇన్ ద పర్చేజ్ ఆఫ్ రెఫ్రిజిరేటర్స్. కార్లు మాత్రమే కాదు, రెఫ్రిజిరేటర్స్, వాషింగ్ మెషిన్స్, రేడియోలు, గ్రామ్ ఫోన్స్, ప్లేయర్స్, లేక హైయర్ పర్చేస్ మోడల్లో వచ్చింది. సో ఇక్కడ మనకి అసెంబ్లీ లైన్ మెథడ్ ఒకటి, హైయర్ పర్చేస్ మెథడ్ ఒకటి. ఈ హైయర్ పర్చేస్ మెథడ్ అంటే ఏంటి, ఈ రోజుల్లో మనం చూస్తున్నటువంటి క్రెడిట్ కార్డ్ పేమెంట్ సిస్టమ్ లాంటిది అనమాట. అంటే ఏంటి, మీరు పేమెంట్ మొత్తం ఒకేసారి పే చేయాల్సినటువంటి అవసరం లేదు. మీరు ఒకసారి తీసుకుంటారు, మంత్లీ కానీ వీక్లీ కానీ మీకు వచ్చేదంటే దాన్ని బట్టి ఇన్స్టాల్మెంట్ పే చేస్తారు. ఇది ఇప్పుడు కూడా మనం ఫాలో అవుతాం. సో ఈ డిమాండ్ రెఫ్రిజిరేటర్స్కి, వాషింగ్ మెషిన్స్కి, వీటికి పెరిగి ఓనర్షిప్కి, ఫైనాన్స్డ్ వన్స్ అగైన్ బై లోన్స్ ఇవ్వటం, బ్యాంకులు, ఇవన్నీ పెరగటంతో కొంత వెసులుబాటు, యుఎస్ ఎకానమీ మార్కెట్ బాగా స్ట్రాంగ్గా తయారైంది.
ద హౌస్ హోల్డ్ అండ్ కన్స్యూమర్ బూమ్, అక్కడ మళ్ళీ ఒక బెలూన్ పెరగటం మొదలైంది. ఆ బెలూను 1920స్లో ఒక యుఎస్ని ఒక అద్భుతమైనటువంటి సంపన్న దేశంగా మార్చింది. యుఎస్లో లార్జ్ ఇన్వెస్ట్మెంట్స్, హౌస్ హోల్డ్, హౌసింగ్, క్రియేట్ సైకిల్ ఆఫ్ హైయర్ ఎంప్లాయ్మెంట్, ప్రొడక్షన్, ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా పెరిగినాయి అనమాట. 1923లో ద యుఎస్ రెజ్యూమ్డ్ ఎక్స్పోర్టింగ్ క్యాపిటల్ టు అదర్ కంట్రీస్ అండ్ బికేమ్ లార్జెస్ట్ లెండర్ ఓవర్సీస్. విదేశాల వాళ్ళకు కూడా అప్పులు ఇవ్వటం మొదలుపెట్టారు. యూరోపియన్ వాళ్ళని రికవరీకి లోన్లు ఇవ్వటం. ఫర్ ద నెక్స్ట్ 6 years ఇన్కమ్ గ్రోత్ ఓవర్ ద నెక్స్ట్ 6 years, దాదాపుగా ఒక 6 సంవత్సరాల పాటు ఇవ్వగలిగారు. ఆల్ హవెవర్ ప్రూవ్ టూ గుడ్ టు లాస్ట్. ఈ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదండి. మనకి ఈరోజు 1920-21లో చూస్తే యుఎస్ ఇస్ నాట్ ఎ గ్రేట్ ఎకానమీ అనుకున్నాం. 23, 25, 26లో వావ్ ద బెస్ట్ ఎకానమీ, ప్రపంచానికి విపరీతంగా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చేసింది అనుకున్నాం. కానీ పరిస్థితి అలా లేదండి. అప్పుడు ఏమైంది? 1929లో వరల్డ్ వుడ్ బి ప్లంజ్డ్ ఇన్ టు డిప్రెషన్ సచ్ ఇట్ హ్యాడ్ నెవర్ ఎక్స్పీరియన్స్ బిఫోర్. 1929వ సంవత్సరంలో మనకి విపరీతమైనటువంటి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ వచ్చింది. ఈ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఏంటి అంటే, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి విలువలు, ఆస్తులు మొత్తం కూడా మనకి నష్టపోయేటువంటి పరిస్థితి, ఆర్థికంగా వెసులుబాటు లేనటువంటి పరిస్థితి. దాన్నే మనం గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అని పిలుస్తున్నాం. ఈ గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అసలు ఎప్పుడు వచ్చింది, ఏమిటది? ఇది 1929లో వచ్చింది. 1930 చివరి వరకు కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కెటస్ట్రాఫిక్ అంటే విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు, ప్రొడక్షన్లో కానీ, ఎంప్లాయ్మెంట్లో కానీ, ఇన్కంలో కానీ, ట్రేడ్లో కానీ విపరీతం, అంటే నష్టాల్లో విపరీతమైనటువంటి నష్టాలు. ఒక సునామీ వచ్చి వెళ్ళిపోతే ఎలా నష్టం ఉంటుంది, ఒక వరద కానీ, ఒక ఈ తుఫాన్లు కానీ వచ్చినప్పుడు మనకి ఎలా ఉంటుందో అలా వచ్చిందనమాట. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైంలో వచ్చింది. అంటే ఒక కంట్రీలో జనవరిలో వచ్చింది, ఒక కంట్రీలో డిసెంబర్లో వచ్చింది, అట్లా ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క టైంలో వచ్చింది. వర్స్ట్ ఎఫెక్ట్ అగ్రికల్చరల్ ప్రైజెస్ పైన పడింది. అగ్రికల్చరల్ ప్రైజెస్, ఇండస్ట్రియల్ గూడ్స్ పైన విపరీతమైనటువంటి ప్రభావం పడింది. దీనికి అనేకమైనటువంటి కారణాలని చరిత్రకారులు చెప్తూ ఉంటారు. అందులో మొట్టమొదటి కారణం ఏంటంటే, అగ్రికల్చరల్ ఓవర్ ప్రొడక్షన్ రిమైన్డ్ ఏ ప్రాబ్లం. అది విపరీతమైనటువంటి ప్రాబ్లంగా ఉంది. దట్ మేడ్ వర్సన్, అగ్రికల్చరల్ ప్రైజెస్ బాగా తగ్గిపోవడానికి అదొక కారణమైంది. గ్లోబల్ మార్కెట్లో ఆ ఈ గ్లట్ అనేది ఎక్కువైపోవటం వలన ఎక్కువైపోయింది కాబట్టి అమ్మాలి, తక్కువగా అమ్మటం ప్రారంభించారు. సెకండ్ ఏంటంటే, ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఎక్కడి నుంచి ఫైనాన్స్ చేస్తున్నారు? మోస్ట్లీ ఆర్ ఫ్రమ్ యుఎస్ కదా. సో యుఎస్, వైల్ ఇట్ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఈజీ టు రైజ్ లోన్, యుఎస్ ఓవర్సీస్ లెండర్స్ పానిక్డ్. ఫారినర్స్కి ఇచ్చినటువంటి లోన్స్ చూసి భయపడ్డారు వీళ్ళు. 1928లో యుఎస్ ఓవర్సీస్ లోన్ అమౌంట్ వాజ్ $1 billion. $1 billion అంటే 100 కోట్ల రూపాయలు. అప్పట్లో ఆ అమౌంట్ అంటే చాలా పెద్ద అమౌంట్. 100 కోట్లని ఇచ్చారు. మరి విత్డ్రాల్ చేసుకోవాలి కదా. ఇప్పుడు ఈ మనీని విత్డ్రా చేసుకున్నప్పుడు ద విత్డ్రాల్ ఆఫ్ యుఎస్ లోన్స్, మా డబ్బులు మాకు తిరిగి ఇచ్చేయండి అని అన్నప్పుడు చాలా దేశాలలో చాలామంది బ్యాంక్స్, చాలా దేశాలు కూడా డిఫాల్ట్ అయింది, పే చేయలేనటువంటి పరిస్థితికి వచ్చేసింది. దాంతో లాటిన్ అమెరికా, ఎల్స్వేర్, ఇట్ ఇంటెన్సిఫైడ్ ద స్లంప్ ఆఫ్ అగ్రికల్చరల్ రా మెటీరియల్. అటెంప్ట్ ఇన్ ద డిప్రెషన్ టు డబులింగ్ ఇంపోర్ట్ డ్యూటీ ఈజ్ ఆల్సో డెల్ట్ విత్ ద సివియర్ బ్లో టు ద వరల్డ్. సో లాటిన్ అమెరికా, మిగతా దేశాల్లో దీన్ని ట్యాక్సుల రూపంలో చెల్లించాలనుకోవటం, లేదా ఇచ్చేయాలనుకున్నప్పుడు అది కూడా ఎఫెక్ట్ అయింది. అది కూడా బ్యాక్ ఫైర్ అయిపోయింది. అది కూడా పెద్దగా చేయలేకపోయారు వీళ్ళు. సో ఇంటెన్సిఫైడ్ ద స్లంప్ ఇన్ అగ్రికల్చర్ అండ్ రా మెటీరియల్ ప్రైజెస్. ఆ ధరలు పెంచినప్పుడు వాటిని ప్రొటెక్ట్ చేయాలన్నా కూడా అది డబులింగ్ ఇంపోర్టింగ్ డ్యూటీస్ వలన అది కూడా ఫెయిల్ అయిపోయింది. నెక్స్ట్, యుఎస్ వాస్ ఆల్సో ద ఇండస్ట్రియలీ మోస్ట్ ఎఫెక్టెడ్ కంట్రీ. విపరీతంగా ఎఫెక్ట్ అయినటువంటి కంట్రీ యుఎస్. ఎందుకు? అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్
డొమెస్టిక్ లెండింగ్స్ అంటే లోకల్గా ఉండేటువంటి బ్యాంకర్స్కి, లోకల్గా ఉండేటువంటి బిజినెస్ మెన్కి వాళ్ళకి లోన్స్ ఇవ్వటం ఆపేసింది. హౌస్ హోల్డ్ ఇన్కమ్స్ అప్పటిదాకా వాళ్ళు రెఫ్రిజిరేటర్ కొనుక్కోవాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా, ఏది కొనుక్కోవాలన్నా వాళ్ళకి లోన్స్ వచ్చినాయి కదా. కానీ ఇప్పుడు అది ఆపేశారు. అది ఆపేసినప్పుడు ద కన్జ్యూమరిస్ట్ ప్రాపర్టీ ఆఫ్ 1920s నౌ డిసపియర్డ్ యాజ్ ఎ పఫ్ ఆఫ్ డస్ట్. ఎందుకంటే ఇప్పుడు ఏమీ ఎవరు కొనే పరిస్థితి లేదు, అవి అలాగా స్టాక్ ఉండిపోయింది. యాజ్ అన్ఎంప్లాయ్మెంట్ సోర్డ్, పీపుల్ టర్న్ లాంగ్ డిస్టెన్సెస్ లాకింగ్ ఫర్ ఎనీ వర్క్. ఏ వర్క్ అయినా చేయడానికి ముందుకు వెళ్తున్నారు కానీ అల్టిమేట్గా వర్క్ దొరకట్లేదు వాళ్ళు. యుఎస్ బ్యాంకింగ్ ఇట్ సెల్ఫ్ కొలాప్స్డ్. సుమారుగా 4,000 బ్యాంక్స్ క్లోజ్ అయిపోయినాయి. 1,10,000 కంపెనీస్ కొలాప్స్ అయిపోయినాయి ఈ 1929, 32, 33 మధ్యకాలం. అంటే యుఎస్ఏ బాగా డెవలప్ అయింది కదా అనేటువంటి ఒక కంట్రీలోని ఇలాంటి పరిణామం ఉంటే మిగతా దేశాల్లో ఎలాంటి పరిణామం ఉంటుంది అనేది మనం ఊహించుకోవచ్చు. సో బై 1935 ద మోడెస్ట్ ఎకానమీ రికవరీ వాజ్ అండర్ వే ఇన్ మోస్ట్ ఇండస్ట్రియల్ కంట్రీస్. చాలా సటల్గా, నార్మల్గా రికవరీ స్టార్ట్ అయింది. గ్రేట్ డిప్రెషన్ హ్యాడ్ వైడర్ ఎఫెక్ట్స్ ఆన్ సొసైటీ, పాలిటిక్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ పీపుల్స్ మైండ్స్ ప్రూవ్డ్ విత్ మోర్ ఎండ్యూరింగ్. చాలా కష్టాలు వచ్చేసింది వాళ్ళకి, రాజకీయంగా, సామాజికంగా, అంతర్జాతీయంగా చాలా సమస్యలు తెచ్చిపెట్టింది ఈ యొక్క గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్. సో గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ అంటే ఆర్థికంగా కుంగిపోవటం. గ్రేట్ అని ఎందుకు అన్నాం? గ్రేట్ అంటే గొప్ప అనే కదా అర్థం. చాలా కష్టమైన వాటిని కూడా గ్రేట్ అని చెప్తారు. ప్రపంచం మొత్తం కూడా ఒక భయంకరమైనటువంటి కష్టాన్ని చూసింది కాబట్టి దాన్ని గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్గా అభివర్ణించారు. అలాగే మరి మన భారతదేశంలో దీని యొక్క ప్రభావం ఏమైనా ఉందా అండి అని అంటే ఖచ్చితంగా ఉంటుంది, అందులో అనుమానం ఏం లేదు. మనది అగ్రికల్చర్ బేస్డ్ ఎకానమీ. అత్యంత బాగా పంటలు పండించేటువంటి ఐరోపాలోనే ప్రమాదాలు ఉన్నప్పుడు మన దేశంలో కూడా ఉండేటువంటి అవకాశం ఉందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ద ట్రెమర్స్ ఆఫ్ ద క్రైసిస్ అంటే ఏదైనా బిల్డింగ్ పగులుతున్నప్పుడు ఆ పగుళ్ళు కనపడుతూ ఉంటాయి మనకి. అంటే బిల్డింగ్ కదులుతున్నప్పుడు పగుళ్ళు కనపడతాయి వీక్ అయినప్పుడు. అట్లాగా ఆ పగుళ్ళు, ఆ వణుకులు మనకి is one part of the world where quickly relate to other parts affecting lives, economies and societies worldwide. ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని కూడా కలుపుకొని దాని యొక్క వణుకు మనకు కూడా వచ్చింది అనేది మనం చూడొచ్చు. 19th సెంచరీలో మన ఇండియా అప్పటికి ఇంకా కాలనీగానే ఉంది, బ్రిటిష్ ఇండియాగానే ఉంది. మనం గూడ్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాం. ఇమీడియట్గా ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి అమ్మేటువంటి అగ్రికల్చరల్ ప్రోడక్ట్స్ పైన ప్రభావం పడింది. ఇంపోర్ట్స్ బికేమ్ హాఫ్ 1928 నుంచి 34 మధ్య కాలంలో మనం పంపించేటువంటి దిగుమతులు సగానికి పడిపోయాయి. అంతకుముందు 100 క్వింటాలు పంపిస్తే ఇప్పుడు 50 క్వింటాలు మాత్రమే పంపిస్తాం. పెసెంట్స్ అండ్ ఫార్మర్స్ సఫర్డ్ మోర్ దెన్ అర్బన్ డ్వెల్లర్స్. రేట్లు బాగా తగ్గిపోయింది కాబట్టి రైతులకి, ఈ ఫార్మర్స్కి బాగా ఇబ్బంది అయింది. కొలోనియల్ గవర్నమెంటు ఆ టైంలో కూడా రైతుల నుంచి వసూలు చేసేటువంటి పన్నులను మాత్రం తగ్గించలేదండి. రెవెన్యూ డిమాండ్స్ని మాత్రం తగ్గించలేదు. వాళ్ళందరూ డిమాండ్ చేశారు కానీ తగ్గించలేదు. కన్సిడరింగ్ ద జూట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ బెంగాల్, ద గ్రే రా జూట్ that was processed in the factories for export for the gunny bags, but gunny bags exports collapsed. The price of the raw jute cotton crashed more than 60%. 60 రూపాయలు ఉండాల్సినటువంటి జూట్ బ్యాగు దాదాపుగా మనకి 6 నుంచి 10 రూపాయలకి వచ్చేసింది. అంత దారుణంగా పడిపోయింది. Peasants who borrowed in the hope of better times, ఎవరైనా మనం అప్పు తీసుకునేది ఎందుకు, మనం తిరిగి చెల్లించగలుగుతాం అనేటువంటి ఒక ఉద్దేశంతోనే తీసుకుంటాం, ఇంకా బాగుంటుంది అప్పుడు చెల్లిస్తామని. కానీ ఇంకా రోజు రోజుకి
దయనీయమైనటువంటి పరిస్థితికి బెంగాల్లో జూట్ ప్రొడ్యూసర్స్ పరిస్థితి తయారైంది. అక్రాస్ ఇండియా ఇదే పరిస్థితి. ఇండియాలో సేవింగ్స్, బంగారంతో లోన్లు, ల్యాండ్స్ తనఖాలు పెట్టుకోవటం, జ్యువెలరీస్, ప్రెషియస్ మెటల్స్ హ్యాడ్ టు మీట్ దేర్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ తనఖాకి వెళ్ళిపోయింది. ఇన్ దీస్ డిప్రెషన్ ఇయర్స్ ఇండియా బికేమ్ ది ఎక్స్పోర్టర్ ఆఫ్ ప్రెషియస్ మెటల్స్. బంగారాన్ని ఎగుమతి చేయటం మొదలుపెట్టారు. ఎప్పుడైతే బంగారాన్ని ఎగుమతి చేయటం మొదలుపెట్టామో జేఎం కీనీస్ అనేటువంటి ఎకానమిస్ట్ ఐడెంటిఫై చేశాడు, ఇండియన్ గోల్డ్ ఎక్స్పోర్ట్స్ ప్రమోటెడ్ గ్లోబల్ ఎకనామిక్ రికవరీ. ప్రపంచవ్యాప్తంగా వెనక్కి తిరుగుతున్నటువంటి, వెనుకబడిపోతున్నటువంటి, డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నటువంటి సమయంలో ఒక హోప్ని క్రియేట్ చేసింది భారతదేశం నుంచి అమ్ముడుపోతున్నటువంటి గోల్డ్. ఆ గోల్డ్ రికవరీ సర్టెన్లీ హెల్ప్డ్ బ్రిటిష్ రికవరీ. మెయిన్లీ ఇండియాకి కాదు కానీ బ్రిటిష్ ఇండియాకి బాగా హెల్ప్ అయింది. ఇండియన్ పెసెంట్స్కి అది పెద్దగా హెల్ప్ అవ్వలేదు. ఇండియా అట్ దట్ టైం వాజ్ సీతింగ్, ఒక అన్రెస్ట్ జరుగుతుంది. ఏంటంటే మహాత్మా గాంధీ అదే టైంలో సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ఈ డిప్రెషన్ విపరీతమైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడు సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ స్టార్ట్ చేశారు. ద డిప్రెషన్ ప్రొవైడెడ్ లెస్ గ్రిమ్ ఫర్ అర్బన్ ఇండియా బికాస్ అర్బన్ ఏరియాస్లో దీని యొక్క ప్రభావం తక్కువ ఉంది. ద ఫాలింగ్ ఆఫ్ ద ప్రైసెస్, దోస్ విత్ ద ఫిక్స్డ్ ఇన్కమ్, సే టౌన్ బెల్లర్ ల్యాండ్ ఓనర్స్, వాళ్ళకి రెంట్స్ వచ్చాయి, మిడిల్ క్లాస్ శాలరీస్ వచ్చాయి. నౌ ఫౌండ్ దట్ దెమ్సెల్స్ ఇన్ ఎ బెటర్ పొజిషన్. ఎవ్రీథింగ్ వాజ్ కాస్ట్లెస్. ఇండస్ట్రియల్ ఇన్వెస్ట్మెంట్స్ ఆల్సో గ్రూ. గవర్నమెంట్ ఎక్స్టెండెడ్ టారిఫ్ ప్రొటెక్షన్ టు ఇండస్ట్రీస్ అండర్ ద ప్రెషర్ ఆఫ్ నేషనలిస్ట్ ఒపీనియన్. కొంతవరకు మెరుగైనటువంటి పరిస్థితులు ఎవరున్నారయ్యా అంటే ఇండియన్ ఇండస్ట్రియలిస్ట్స్ ఉన్నారు అనేటువంటిది మనం చూడొచ్చు. అంటే ఓవరాల్గా ఇంపాక్ట్ మ్యాక్సిమం క్రౌడ్ పైన పడింది. రిచ్ were able to survive with their lands getting mortgaged. Middle class with their salaries and rents. So now moving to the quick summary, key points మనం ఏం కవర్ చేసాం ఈరోజు అనేది మనం తీసుకుంటే, వార్ టైమ్ ట్రాన్స్ఫార్మేషన్స్, బ్యాక్గ్రౌండ్ ఆఫ్ World War I. సో World War I ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, అలైడ్ పవర్స్ ఏంటి, సెంట్రల్ పవర్స్ ఏంటి, ఇవి మనకు ఖచ్చితంగా వచ్చేసి ఉండాలి మీకు. ఫస్ట్ వరల్డ్ వార్ ఈజ్ ఎన్ ఇండస్ట్రియల్ వార్. ఎందుకు? యూజింగ్ ఆఫ్ మెషిన్స్, గన్స్, ట్యాంక్స్, ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ కెమికల్ వెపన్స్. ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి? డిస్ట్రక్షన్ ఆఫ్ లైఫ్, 9 million డెడ్, 20 million ఇంజర్డ్. ఇండస్ట్రీ షిఫ్టెడ్ టు వార్ గుడ్స్. సో వార్కి సంబంధించి ట్రై చేశారు. ట్రేడ్ రూట్స్, ఎకనామిక్ లింక్స్ బాగా డిస్రప్ట్ అయిపోయాయి. బ్రిటన్ బికేమ్ హెవీలీ ఏ బారోయింగ్ కంట్రీ ఫ్రమ్ యుఎస్. యుఎస్ ఎమర్జ్డ్ యాజ్ వరల్డ్స్ ఎకనామిక్ క్రెడిటర్. సొసైటీ వైజ్గా ఉమెన్ ఎంటర్డ్ ఇంటూ వర్క్ ఫోర్స్, రిప్లేసింగ్ మెన్ అట్ వార్, అండ్ వేజెస్ వేర్ లో, కాస్ట్ ఆఫ్ లివింగ్ వాజ్ హై, హార్డ్షిప్స్ ఫర్ కామన్ పీపుల్, కామన్ మ్యాన్కి కష్టాలు వచ్చాయి. పోస్ట్ వార్ రికవరీ 1919 నుంచి 23 వరకు 4 సంవత్సరాలు పట్టింది. సో ఎకనామిక్ స్టెబిలిటీ, స్లో రికవరీ. బ్రిటన్ లాస్ట్ ద గ్లోబల్ లీడర్షిప్ పొజిషన్ అండ్ కాంపిటీషన్ ఫ్రమ్ జపాన్ అండ్ ఇండియా. తర్వాత వార్ డెట్స్ బర్డెండ్ ఎకనామిక్ యూరోపియన్ ఎకానమీస్. విపరీతంగా అప్పులు పెరిగాయి, అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం వచ్చింది, బ్రిటన్లో కూడా వచ్చింది. అగ్రికల్చరల్ క్రైసిస్ బాగా పెరిగింది, ఎందుకంటే గ్రెయిన్ గ్లట్, గ్రెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి వాళ్ళ దగ్గర, విపరీతంగా ప్రొడక్షన్ ఉందని. సో దీని నుంచి బయటికి ఎలా వచ్చింది యుఎస్ఏ అంటే రైస్ ఆఫ్ మాస్ ప్రొడక్షన్ అండ్ కన్జంప్షన్. ఎలా వచ్చింది అంటే హెన్రీ ఫోర్డిజం అంటే ఏంటి? హెన్రీ ఫోర్డ్ తీసుకొచ్చినటువంటి అసెంబ్లీ లైన్ సిస్టమ్, ఫోర్డ్ కార్స్, దీనికి వర్కర్స్ రెసిస్ట్ చేశారు. అప్పుడు ఆయన శాలరీస్ని డబుల్ చేశాడు, డబుల్ యావరేజ్ వేజ్ చేశాడు. అట్లా అతను వాళ్ళని కన్విన్స్ చేయగలిగాడు. కన్జ్యూమరిజం సైకిల్ అంటే ఏంటి? వేజెస్ పెరిగాయి, స్పెండింగ్స్ పెరిగాయి, ప్రొడక్షన్ పెరిగింది, జాబ్స్ పెరిగాయి. దాంతో హైయర్ పర్చేస్ సిస్టమ్ వచ్చింది.
ముందు వాళ్ళు కొనుక్కుంటారు, తర్వాత వారాలు నెలలుగా దాన్ని అమ్మే ప్రయత్నం చేస్తారు. హౌసింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ బూమ్ బాగా పెరిగింది. 1923 కల్లా వరల్డ్స్ లార్జెస్ట్ ఓవర్సీస్ లెండర్ ఎవరయ్యా అంటే యుఎస్. అది ఒక 6 years పాటు కంటిన్యూ అయింది. 1929-35కి ఓవర్ ప్రొడక్షన్ ఇన్ అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ ఫెల్ డౌన్. అన్ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్ మనం చూడొచ్చు. స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్, స్టాక్ మార్కెట్ పడిపోయింది. అలాగే యుఎస్ లోన్స్ వాళ్ళు వెనక్కి తీసుకోవటం ప్రారంభించారు. దాంతో క్లాష్ మొదలైంది. ఓన్లీ ఇన్ యుఎస్ 4,000 బ్యాంకులు క్లోజ్ అయ్యాయి. 1,10,000 కంపెనీస్ బ్యాంక్రప్ట్ అయ్యాయి. అన్ఎంప్లాయ్మెంట్ రోజ్ షార్ప్లీ. వరల్డ్ ట్రేడ్ ష్రాంక్. అగ్రికల్చరల్ ప్రైసెస్ కొలాప్స్డ్. అలాగే సోషల్ డిస్పేర్, ఆకలి, పేదరికం, మైగ్రేషన్, ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. గ్లోబల్ స్ప్రెడ్ విపరీతంగా ఇది యూరోప్, లాటిన్ అమెరికా, ఏషియా అన్ని దేశాల్లో కూడా స్ప్రెడ్ అయింది. తర్వాత మనకి ఇండియా పైన దీని యొక్క ప్రభావం ఏమిటి అనేది మనం చూసాం. ఇండియా పైన కూడా దీని యొక్క ప్రభావం వెరీ హెవీగానే ఉంది. ఎక్స్పోర్ట్స్ సగమైపోయాయి, ప్రైజెస్ విపరీతంగా పడిపోయాయి. ముఖ్యంగా జూట్, వీట్ ప్రొడక్షన్ ప్రభావం బాగా పడింది. పెసెంట్స్కి విపరీతమైనటువంటి నష్టం, కష్టం వచ్చింది. కానీ అదే టైంలో బంగారం, వెండిని అమ్మి సర్వైవ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కెనీస్ భారతదేశానికి గోల్డ్ ఉంది కాబట్టే బ్రిటన్ కొంత రికవర్ అవ్వగలిగింది అనేటువంటి స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో అర్బన్ ఏరియాస్లో అంత ఎఫెక్ట్ పడిందా అంటే స్లైట్లీ లెస్ అనే చెప్పచ్చు. టారిఫ్స్ ప్రొటెక్షన్ కూడా వచ్చింది ఇండియన్ ఇండస్ట్రీస్కి. హవెవర్ పొలిటికల్ మూమెంట్స్, సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్ జరుగుతున్నటువంటి నష్టాలకి తోడుగా ఇది కూడా జరిగింది. సరే, ఎనీవే దీస్ ఆల్ ఆర్ ద మూమెంట్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్. సమరీగా మనం తీసుకున్నట్లయితే గ్లోబల్ పవర్ బ్రిటన్ డామినెంట్గా ఉంది వరల్డ్ వార్ 1కి ముందు. వరల్డ్ వార్ 2కి యూరోప్ వార్లో ఉన్నప్పుడు యుఎస్ఏ రైజ్ అయింది. యుఎస్ఏ క్రైసిస్ గ్రేట్ డిప్రెషన్లో స్ప్రెడ్ అయింది. ట్రేడ్ ఫ్రీ అండ్ గ్రోయింగ్, తర్వాత డిస్టర్బ్ అయింది, రీబిల్డింగ్, కొలాప్స్డ్. అగ్రికల్చర్ ముందు స్టేబుల్గా ఉంది, తర్వాత నెగ్లెక్టెడ్, ఓవర్ ప్రొడక్షన్, ప్రైస్ బాగా పడిపోయింది. ఎంప్లాయ్మెంట్ స్టేట్ స్టేబుల్, వార్ జాబ్స్, జాబ్ లాసెస్, మాస్ అన్ఎంప్లాయ్మెంట్స్గా మారింది. ఇండియా ఎక్స్పోర్ట్ సర్ప్లస్, రా మెటీరియల్ సప్లయర్, రికవరీ, తర్వాత ట్రేడ్ పడిపోయింది. సో కీ పాయింట్స్లో మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ఇయర్స్: వరల్డ్ వార్ 1 తాలూకా ఇయర్స్, పోస్ట్ వార్ జరిగినటువంటి పరిణామాలు: అన్ఎంప్లాయ్మెంట్, ఇన్ఫ్లేషన్, రూరల్ డెట్, ఫోర్డిజం, మాస్ ప్రొడక్షన్, అసెంబ్లీ లైన్, కన్జ్యూమర్ సైకిల్, ఇవి. అలాగే 1929 డిప్రెషన్, గ్లోబల్ ఎకనామిక్ కొలాప్స్. అట్లాగే ఇండియాలో పెసెంట్స్ ఆర్ హిట్ హార్డ్, ఇండస్ట్రీస్ స్లైట్లీ బెనిఫిటెడ్, లెడ్ టు పొలిటికల్ అన్రెస్ట్. ఇందులో మనకి మేజర్గా ఉన్నటువంటి ఎంసీక్యూస్ అయితే ఫోర్డిజం, క్రెడిటర్ నేషన్, జేఎం కెనీస్. హోప్ యు ఆర్ ఏబుల్ టు ఫాలో దిస్ వన్. హైయర్ పర్చేస్, ఇది వెరీ ఇంపార్టెంట్ వర్డ్. ఇన్స్టాల్మెంట్స్లో కొనుక్కోవటం, దాన్ని హైయర్ పర్చేస్ అంటాం. టారిఫ్ ప్రొటెక్షన్ అంటే ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచడం. ఇవన్నీ కూడా మనకి ఇక్కడ వరకు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి టాపిక్స్. సో నెక్స్ట్ సెషన్లో మనం రీబిల్డింగ్ ఎ వరల్డ్ ఎకానమీ, ద పోస్ట్ వార్ ఎరా, అంటే కంప్లీట్గా వార్స్ అన్నీ అయిపోయినాక, వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2 రెండు కూడా అయిపోయిన తర్వాత ఎకానమీని ఎలా బిల్డ్ చేశారు, ఏ ఇన్స్టిట్యూషన్స్ని ఎస్టాబ్లిష్ చేశారు, ఎలాంటి పరిణామాలు జరిగాయి, ఇవన్నీ కూడా మనం నెక్స్ట్ సెషన్లో కవర్ చేసే ప్రయత్నం చేద్దాం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే దయచేసి తెలియజేయండి. ఫీల్ ఫ్రీ. ఐ డోంట్ మైండ్ ఆన్సరింగ్ ఎనీ డౌట్. ఎవరో ఒక స్టూడెంట్ అడిగాడు, చైనాకు సంబంధించినటువంటి ట్రేడ్ రిస్ట్రిక్టెడ్గా ఉంటుందని చెప్పారు, ఎందుకు అలాగా అని అడిగాడు. జెన్యూన్ ఫెయిర్ క్వశ్చన్. చెప్పాను, ఆ టైంలో వాళ్ళు రిస్ట్రిక్టెడ్ ట్రేడ్ పాలసీ ఫాలో అయ్యేవాళ్ళు, ఫారినర్స్ని అలౌ చేసేవాళ్ళు కాదు, అందువలన మనకి అలా ఉండేది. మీరు సబ్జెక్ట్ రిలేటెడ్ డౌట్స్ అడిగితే వీ విల్ ఫీల్ మోర్ హ్యాపీయర్. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్లియర్ విజిబుల్ సైన్
that you are following and you are able to understand and you are getting doubts. ఏమంటే వింటే జస్ట్ ఒక న్యూస్ రేడియో లాగా వింటే అది మనకి పెద్దగా హెల్ప్ అవ్వదు, మీకు ఎగ్జామ్స్లో యూస్ఫుల్ అయ్యేటువంటి పరిస్థితి కాదు. మీరు ఎగ్జామ్స్లో మీరు కూర్చొని మీరు ఎగ్జామ్ రాయాలి కాబట్టి మీరు ఆ కాన్సెప్ట్ని కనుక అర్థం చేసుకుంటే, దాంట్లో మీరు అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మీకు డౌట్స్ అనేవి వస్తాయి. ఆ డౌట్స్ వస్తాయి, ఆ డౌట్స్ని క్లారిఫై చేసుకోవటానికి ఐ ఆమ్ ఆల్వేస్ విల్లింగ్ టు హెల్ప్ యూ ఆల్. ఇఫ్ నాట్, యూ కెన్ గో ఫర్ యువర్ లెక్చరర్స్, యువర్ టీచర్స్. ఐ విష్ దే ఆల్సో వోంట్ మైండ్ క్లారిఫైయింగ్ ఎనీ వన్స్ డౌట్స్. లేదండి నాకు ఇది తెలియట్లేదు, మీకు వచ్చిన లాంగ్వేజ్లోనే చాట్ జీపీటీలో పెట్టండి, అందులోంచి అయినా మీకు క్లారిటీ వస్తుంది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇఫ్ యు ఆర్ క్లియర్ హియర్ వాట్ యు ఆర్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్, ఆ క్వశ్చన్ని ఎలా ఇచ్చినా కూడా మీరు రాయటానికి వీలుగా ఉంటుంది కదా. అండ్ యూ విల్ బెనిఫిట్ మోర్ బై స్కోరింగ్ మోర్ ఇన్ ఆల్ సబ్జెక్ట్స్. ఇది ఈ సబ్జెక్ట్కి సంబంధించి కాదు, ఏ సబ్జెక్ట్కైనా ఉపయోగపడుతుంది అనేటువంటిది ఏంటంటే, ఐ వాంట్ యూ టు బీ థింకర్స్ రాదర్ దాన్ ఫాలోవర్స్. మీరు సబ్జెక్ట్ని కానీ దేన్నైనా కూడా థింక్ చేయండి, ఆలోచించండి, ఎందుకు ఇది ఇలా జరుగుతుంది, వై దిస్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ దిస్ వే దట్. ఇది జరిగితే ఎందుకు ఇలా జరిగింది, జరగకపోతే ఎందుకు జరగలేదు. ఇట్లాంటి ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ అడగటం అలవాటు చేసుకుంటే యూ కెన్ డెవలప్ దట్ అనలిటికల్ స్కిల్స్ అనేది నా ఉద్దేశం, అంతే. సో విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఇంకా జస్ట్ వి ఆర్ అవుట్ ఆఫ్ దీపావళి. సో మేబీ దిస్ మంత్, నెక్స్ట్ మంత్, ద కమింగ్ మంత్, November, December are going to be hectic for you. ఎగ్జామ్స్, ప్రీ బోర్డ్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి. నో వరీస్, నో ప్రాబ్లమ్స్, యూ ఆల్ క్యాన్ డూ ఇట్ వెల్, నో డౌట్. ఫస్ట్ భయం వేస్తుంది, భయం వేయాలి ఫస్ట్. కొంచెం కొంచెం భయం ఉంటే ప్రిపేర్ అవుతాం మనం. ఆ భయంతో మనం ప్లానింగ్ స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేసుకొని యూజింగ్ ఫియర్ యాజ్ అ స్ట్రెంగ్త్. ఏది మనం తప్పు చేస్తామనే భయం ఉందో దానికి ఎక్కువ ప్రిపేర్ అవ్వండి. అలా ప్లాన్ చేసుకొని మీరు ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి. ఇంకా టైం ఉంది మీకు. స్ట్రెస్ తీసుకోవద్దు, హెల్త్ పాడు చేసుకోవద్దు. మీరు ఎలా ఎక్సలెంట్గా స్కోర్ చేస్తారు, అందులో డౌటే లేదు. బట్ స్టార్ట్ డూయింగ్ ఇట్ ఫ్రమ్ నౌ, డోంట్ వెయిట్ ఫర్ ద లాస్ట్ మినిట్. Okay, anyway, I don't want to give any lecture on that. It's all up to you how you go ahead. I know you are more smarter than me and younger kids with lot of energy, bubbling energy. So come on, let's meet all together. మన తెలుగు పిల్లలందరికీ కూడా రీచ్ అవ్వాలి కదా, చిన్న టార్గెట్ పెట్టుకున్నాం కదా. సో లెట్స్ ఆల్ ensure that we subscribe to our channel. We'll meet you all soon, the coming section. Until then, keep learning, keep smiling. This is Seshu Chira signing off. Bye bye.